తెలుగు బిగ్ బాస్ సీజన్ రంగం సిద్ధమవుతుంది. వచ్చే నెలలో ఈ షో స్టార్ట్ కానుంది. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే అగ్ని పరీక్ష పేరుతో ఆన్లైన్ ద్వారా వచ్చిన అప్లికేషన్స్ నుంచి 45 నంబర్స్ని సామాన్యులను సెలెక్ట్ చేసి బిగ్ బాస్ అందులో 15 మందిని ఫైనల్ చేసింది. ఇక బిగ్ బాస్ 9లో అనసూయ ఎంట్రీ ఇస్తుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అనసూయకు సోషల్ మీడియాలో అలాగే యూత్లో మంచి ఫాలోయింగ్ అయితే ఉంది. ఆమె వస్తే షో మీద క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. అందుకే నిర్వాహకులు ఆమెను సెలెక్ట్ చేశారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి అనసూయ బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది చూడాలి. బిగ్ బాస్ సీజన్ 9 ఆరంభానికి ముందే అగ్ని పరీక్ష పేరుతో మంచి అటెన్షన్ అయితే దక్కించుకుంది. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోయే సెలబ్రిటీల లిస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రఫీ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన డాన్సర్ శ్రేష్ఠి వర్మ కూడా బిగ్ బాస్ సీజన్ 9లోకి కంటెస్టెంట్గా పాల్గొనబోతుందంట. జానీ మాస్టర్ గురించి కూడా సంచలన ఆరోపణలు చేసి శ్రేష్ఠి వర్మ గతేడాది వార్తల్లో నిలిచింది. దీంతో శ్రేష్ఠి వర్మ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్లోరా సైనిగా మారిన ఆశా సైని కూడా నువ్వు నాకు నచ్చావు మూవీలో ఆశాగా నటించిన ఆశా సైని కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్గా రాబోతున్నట్లుగా టాప్ అయితే వినపడుతుంది. రాజశేఖర్, మనసున్న మహారాజు, జగపతి బాబు, సర్దుకుపోదాం రండి, శ్రీకాంత్ వచ్చిన దానా, 143 వంటి ఎన్నో సినిమాల్లో నటించిన ఫ్లోరా సైని కొన్నాళ్ళుగా హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఆశా సైని సాఫ్ట్ ఫోన్ వెబ్ సిరీస్లో కూడా నటించిన ఆశా సైని మయూరిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తన అసలు పేర్లు ఫ్లోరా సైని అంటూ స్క్రీన్ నేమ్ మార్చుకుంది. నందమూరి బాలకృష్ణలో నరసింహానాయుడు సినిమాలో లక్స్ పాప లంచ్కొస్తావా అనే సాంగ్ ఊరించింది. ఫ్లోరా సైనియే బిగ్ బాస్ 9లో ఎక్కువ క్రేజీ సెలబ్రిటీలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మరి అనసూయ లాంటి స్టార్ సెలబ్రిటీస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది కూడా చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.